హాయ్ ఫ్రెండ్స్, మనము మైదా పిండితో కానీ గోధుమ పిండితో కానీ ఇట్లా చిన్న చిన్న బిస్కెట్స్ ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాము. ఫస్ట్ మనం గోధుమ పిండిని మామూలుగా చపాతీ పిండిలా కలుపుకోవాలండి. దాంట్లోనే ఉప్పు, కారం, కొంచెం జీలకర్ర, వాము కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఇది కొంచెం క్రిస్పీగా వస్తాయి. నెయ్యి లేకపోతే మన దగ్గర వెన్న ఉన్న వెన్న అయినా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత ఇట్లా మనం మామూలుగా చపాతీలాగా చేసుకొని కట్ చేసుకోవాలండి. డైమండ్ షేప్లో మంచిగా ఇట్లా కట్ చేసుకోవాలి. డైమండ్ షేప్లో కట్ చేసుకున్న తర్వాత దాన్ని నూనెలో వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత మళ్ళీ మనం బౌల్లో తీసుకున్న తర్వాత దాంట్లో కొంచెం కారం, కొంచెం ఉప్పు, సాల్ట్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం చాట్ మసాలా ఇవన్నీ కలిపి మళ్ళీ మనం ఒకసారి బౌల్లో మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుని తింటే పిల్లలు చాలా ఇష్టంగా స్నాక్స్ లాగా తింటారండి. చూడండి బిస్కెట్స్ ఎంత బాగుంటాయో. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.